హాయ్ ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఛానల్ గణేష్ ఇన్సైట్స్కి స్వాగతం. నా ఛానల్లో కేవీకి సంబంధించిన అన్ని అప్డేట్స్ మీకు లభిస్తాయి. ఇవాళ ఈ వీడియోలో మనం 3 టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఒకటి వచ్చేసి అడ్రస్ ప్రూఫ్కి మీరు ఏ డాక్యుమెంట్స్ పెట్టొచ్చు, అలాగే కేవీ నోటిఫికేషన్ వచ్చిందా లేదా, నోటిఫికేషన్ వస్తే ఎక్కడ చూడాలి దాన్ని అనే టాపిక్ మీద. అలాగే చాలామంది పేరెంట్స్ నాకు మెసేజ్ పెడుతున్నారు, సార్ నేను వేరే రాష్ట్రం నుంచి వచ్చాను, ఇక్కడ సెటిల్ అయినాను, అయితే అక్కడ సర్టిఫికేట్స్ పెట్టొచ్చా, అడ్రస్ ప్రూఫ్ అక్కడిది పెట్టొచ్చా, ఇలాంటి డౌట్స్ అయితే నాకు మెసేజ్ పెడుతున్నారు. సో ఆ టాపిక్ కూడా ఇవాళ ఈ వీడియోలో కవర్ చేద్దాం. సో టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కూడా చేయండి. ఇంకోటి, మీరు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్టయితే మీకు నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తుంటాయి. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు అదొక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. ఎందుకంటే నాకు ఈ ఛానల్ నుంచి వచ్చింది ఏం లేదు, జస్ట్ మంచి ఇన్ఫర్మేషన్ అందరికీ పాస్ చేయాలని ఒక తపనతోటి నేను ఈ ఛానల్ చేయడం జరుగుతుంది. సో ఎంతోమంది పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళకి కేవీలో ఎలా జాయిన్ చేయాలి ఈ డీటెయిల్స్ చాలామందికి అయితే తెలియదు. కాబట్టి నేను తెలియని పేరెంట్స్కి, ఎందుకంటే నేను ఒక పేరెంట్, నా పాపకి ట్రై చేసి నేను సీట్ రాకపోయేసరికి దాని డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఆ డీటెయిల్స్ తెలుసా, సేల్ అట్లీస్ట్ వాళ్ళైనా సీట్ ట్రై చేయడానికి ఈజీ ఉంటుందని చేస్తున్నాను. సో నన్ను ఎంకరేజ్ చేయడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో ముందుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ వచ్చేసి అడ్రస్ ప్రూఫ్కి ఏమేం డాక్యుమెంట్స్ వ్యాలిడ్ ఉంటాయి అది చూద్దాం మనం. సో ముందుగా మీకు డొమిసైల్ సర్టిఫికేట్, అంటే ఇది యూనియన్ టెరిటరీస్లో ఇస్తారు, ఈ డొమిసైల్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. సెకండ్ వచ్చేసి రేషన్ కార్డ్, మీకు రేషన్ కార్డ్ ఉన్నట్టయితే అడ్రస్ ప్రూఫ్ కింద సరిపోతుంది. అలాగే బీపీఎల్ కార్డ్, అంటే బిలో పవర్టీ లైన్ కార్డ్ ఉంటే కూడా అడ్రస్ ప్రూఫ్కి అది చెల్లుతుంది. జాబ్ కార్డ్, అంటే మీరు ఒకవేళ సెంట్రల్ లేకుంటే స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే మీకు జాబ్ కార్డ్ ఉంటుంది, ఆ జాబ్ కార్డులో అడ్రస్ ఉంటుంది, ఆ జాబ్ కార్డ్ కూడా మీరు వాడవచ్చు అడ్రస్ ప్రూఫ్ కింద. అలాగే నెక్స్ట్ పాస్పోర్ట్, మీకు పాస్పోర్ట్ ఉన్నట్టయితే దాంట్లో మీ అడ్రస్ ఉంటుంది, ఆ అడ్రస్ని మీరు అడ్రస్ ప్రూఫ్గా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి 6th వన్ ఓటర్ ఐడి కార్డ్. ఓటర్ ఐడి కార్డ్ మీకు ఉన్నట్టయితే ఆ ఓటర్ ఐడి కార్డులో అడ్రస్ ఉంటుంది, దాన్ని కూడా మీరు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్, ఎలక్ట్రిసిటీ బిల్ మీ పేరు మీద ఉన్నట్టయితే మీరు దాన్ని కూడా అడ్రస్ ప్రూఫ్ కింద వాడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ బిల్, మీరుండే ఇంటికి నల్లా కనెక్షన్ ఉండి దానికి వాటర్ బిల్ వస్తుంది కదా, ఆ వాటర్ బిల్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కింద యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ ఐడి కార్డ్ ఇష్యూడ్ బై గవర్నమెంట్. ఎనీ ఎంప్లాయీ ఎవరైతే సెంట్రల్ యా స్టేట్ గవర్నమెంట్లో ఉంటారో వాళ్ళకు ఒక ఐడి కార్డ్ వస్తుంది, దాంట్లో అడ్రస్ ఉంటుంది, ఆ ఐడి కార్డ్ని కూడా యూజ్ చేయొచ్చు. ఇది మెయిన్లీ సెంట్రల్ ఆర్ స్టేట్ అండి, ప్రైవేట్ ఎంప్లాయీస్ ఐడి కార్డు అడ్రస్ ప్రూఫ్ కిందకి రాదు. నెక్స్ట్ వచ్చేసి మీకు రెంటల్ అగ్రిమెంట్, ఎవరైతే వేరే రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రంకి వచ్చి అద్దె ఇంట్లో ఉంటుంటారో, లేకుంటే వేరే డిస్టిక్ నుంచి ఇంకో డిస్టిక్ వచ్చి అద్దె ఇంట్లో ఉంటారో వాళ్ళకు అడ్రస్ ప్రూఫ్లు ఉండవు, కాబట్టి వాళ్ళు రెంటల్ అగ్రిమెంట్ చేయించి దానికి ఓనర్ యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ జత చేసి పెడితే అది వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ అవుతుంది. రెంటల్ అగ్రిమెంట్ వచ్చేసి మీరు 100 రూపీస్ బాండ్ పేపర్లో చేపియాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి టెలిఫోన్ బిల్, మీ ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ ఉన్నట్టయితే మీకు టెలిఫోన్ బిల్ అడ్రస్ కూడా పనికొస్తుంది. కానీ ఇవాళ రేపట్లో ఎవరికి టెలిఫోన్ కనెక్షన్ ఉండట్లేదు, అందరికీ మొబైల్ ఉన్నాయి. ఒకవేళ మీ ఇంట్లో టెలిఫోన్ కనెక్షన్ ఉన్నట్టయితే మీరు లక్కి ఆ బిల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ కనెక్షన్ బిల్, ప్రతి ఇంట్లో అయితే గ్యాస్ కనెక్షన్ ఉంటుంది, గ్యాస్ కనెక్షన్కి మీకు ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అలాగే అడ్రస్ ప్రూఫ్, దాని బిల్లో కూడా అడ్రస్ ఉంటుంది, దాన్ని కూడా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ వచ్చేసి మీరు ఏ స్కూల్కి అయితే అప్లై చేస్తున్నారో అదే స్టేట్, అదే డిస్ట్రిక్ట్, అదే ప్లేస్లో ఉన్నట్టయితే, అడ్రస్ సేమ్ ఉన్నట్టయితేనే ఆ ఆధార్ కార్డ్ యూస్ అవుతుంది, లేకుంటే దాన్ని ఐడి ప్రూఫ్ కింద యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆధార్ కార్డ్ ఏపీది ఉంది, మీరు హైదరాబాద్లో ఉంటున్నారు అనుకోండి, అప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ ఏపీది ఉంటుంది, కాబట్టి అది అడ్రస్ ప్రూఫ్కి యాక్సెప్ట్ చేయరు. నెక్స్ట్ వచ్చేసి డ్రైవింగ్ లైసెన్స్. డ్రైవింగ్ లైసెన్స్ కూడా మీరు ఉన్న అడ్రస్లో అడ్రస్ ఉన్నట్టయితే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ ఫర్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్, అంటే ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటారో వాళ్ళకి క్వార్టర్స్ అలాట్ చేస్తారో దానికి ఒక లెటర్ ఉంటుంది, ఆ లెటర్లో క్లియర్ అడ్రస్ అయితే మెన్షన్ చేస్తారు, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది స్పెసిఫిక్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్ ఆక్యుపేషన్,
కొంచెంమందికి క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ కాకుండా క్వార్టర్ ఆక్యుపేషన్ మెమో ఇస్తారు, దాన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇది ఖచ్చితంగా క్వార్టర్ అలాట్మెంట్ లెటర్ కానీ క్వార్టర్ అలాట్మెంట్ ఆక్యుపేషన్ మెమో ఇది సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళకి వర్తిస్తాయండి. ఓకే, సో ఇది కావాల్సిన డాక్యుమెంట్స్. వీటిలో ఏదైనా మీరు అడ్రస్ ప్రూఫ్ కిందకి అయితే వాడుకోవచ్చు. అయితే ఇంకో ప్రశ్న ఏంటంటే చాలామంది అడుగుతున్నారు, సార్ నేను ఏపీ నుంచి హైదరాబాద్లో వచ్చి ఉన్నాను, నా అడ్రస్ ప్రూఫ్ హైదరాబాద్ ఉంది కానీ డాక్యుమెంట్స్ అంతా ఏపీ ఉన్నాయి, నడుస్తాయంటే అడ్రస్ ప్రూఫ్ ఏదైతే మీరు స్కూల్లో అప్లై చేస్తున్నారో ఆ సరౌండింగ్స్ అంటే ఆ ప్లేస్లో ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో ఉన్నారు, హైదరాబాద్ అడ్రస్ ప్రూఫ్ ఉంది కానీ మీకు బీపీఎల్ కానీ ఆధార్ కానీ లేకుంటే ఇంకా వేరే క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏపీ ఉన్నాయనుకోండి, దానికి ప్రాబ్లం లేదు. అడ్రస్ ప్రూఫ్ మాత్రం స్కూల్కి ఏదైతే దగ్గరలో ఉంటారో లేకుంటే స్కూల్ సరౌండింగ్ ఏరియాస్ అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్టయితేనే నడుస్తుంది. మీరు హైదరాబాద్లో అప్లై చేస్తూ ఏపీ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే యాక్సెప్ట్ చేయాలి. ఇంకో ప్రశ్న చాలామంది పేరెంట్స్ నన్ను అడుగుతున్నారు, సార్ మేము ఏపీ స్టేట్కి చెందిన వాళ్ళం కానీ హైదరాబాద్లో ఉన్నాం, ఇక్కడ అప్లై చేయొచ్చు అని. లేకుంటే బెంగళూరుకి చెందిన వాళ్ళు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అడుగుతున్నారు. అలాగే హైదరాబాద్ వాళ్ళు బెంగళూరులో అప్లై చేయొచ్చు అంటే డెఫినెట్గా అప్లై చేయొచ్చండి, దానికి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడి అడ్రస్ ప్రూఫ్ మీకు ఉండాలి. ఓకే, సో అడ్రస్ ప్రూఫ్ ఉన్నట్టయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సర్టిఫికేట్స్ మీ హోమ్ టౌన్ ఉన్నా పర్వాలేదు, కానీ ఏదైతే అడ్రస్ ప్రూఫ్ ఉంటుందో అది మీరు స్కూల్ ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడ అడ్రస్ ప్రూఫ్ అయితే ఉండాలి. అయితే చాలామంది నోటిఫికేషన్ వచ్చేసిందా బాలవాటికకి క్లాస్ 1కి అని అడుగుతున్నారు. లేదండి, ఇంతవరకు అయితే రిలీజ్ కాలేదు. రిలీజ్ అయితే నోటిఫికేషన్ వచ్చేసి మీకు కేవీ వెబ్సైట్లో క్లియర్గా నోటిఫికేషన్ వస్తుంది, అది పేపర్ యాడ్లో వస్తుంది, అలాగే చాలా చోట్ల వస్తుంది. అది ఎక్కడెక్కడ మీరు నోటిఫికేషన్ని చూడొచ్చో నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, సో ఫస్ట్గా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేది kvs.gov.in/academic/admission గైడ్లైన్స్ అనే వెబ్సైట్కి వెళ్తే మీకు ఇక్కడ నోటిఫికేషన్ కనిపిస్తుంది రిలీజ్ అయింది లేదు. అలాగే kvsonlineadmission.kvs.gov.in కూడా మీకు లభిస్తుంది, అక్కడ కూడా మీరు నోటిఫికేషన్ అయితే చూడొచ్చు. అలాగే కేవీఎస్ మొబైల్ యాప్ ఒకటి ఉంటుంది, గూగుల్ ప్లేలో దొరుకుతుంది, ఆ మొబైల్ యాప్లో కూడా డేట్ కనిపిస్తుంది. అయితే చాలామంది ఈ మొబైల్ యాప్లో వెళ్ళి చూస్తుంటే కొన్ని డేట్స్ కనిపిస్తున్నాయి, అది డేట్స్ కాదండి. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ యాప్ వచ్చేసి రీకన్స్ట్రక్షన్లో ఉంది, సో కొన్ని రోజులు డిఫరెంట్ డేట్స్ అయితే చూపిస్తారు, ఆ డేట్స్ అవి కాదండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక ఆ నోటిఫికేషన్ నేను మీకు చూపిస్తాను, ఆ నోటిఫికేషన్ వచ్చాకనే మీకు అడ్మిషన్ డేట్స్ అనేది రిలీజ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కేవీఎస్ రీజనల్ ఆఫీస్ వెబ్సైట్ ఉంటుంది, దాంట్లో కూడా చూడొచ్చు. అంటే మీరు గూగుల్లో వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ రీజనల్ ఆఫీస్ ఏపీ తెలంగాణకి హైదరాబాద్లో ఉంది, సో rohyderabad.kvs.gov.in కొట్టినట్టయితే కేవీఎస్ రీజనల్ ఆఫీస్ వెబ్సైట్కి వెళ్ళి మీరు నోటిఫికేషన్ చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ వెబ్సైట్లో కూడా వెళ్ళి చూడొచ్చు. మీరు గూగుల్లో వెళ్ళి ఏ స్కూల్ వెబ్సైట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ పికెట్ది కావాలనుకోండి, కేవీఎస్ పికెట్ అని కొట్టినట్టయితే కేవీఎస్ పికెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది, ఆ వెబ్సైట్లో వెళ్ళి నోటిఫికేషన్ దాంట్లో చూడొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీరు స్కూల్ నోటీస్ బోర్డులో కూడా వేస్తారు, మీరు స్కూల్కి వెళ్ళినట్టయితే నోటీస్ బోర్డులో పెడతారు. వన్స్ నోటిఫికేషన్ వచ్చాక అడ్మిషన్ షెడ్యూల్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు ఎండ్ అవుతుంది, ఇదంతా డీటెయిల్ ఉంటుంది. సో అది వస్తే డెఫినెట్గా మేము కూడా మీకు చెప్తాం. నెక్స్ట్ వచ్చేది ఖచ్చితంగా కేవీ స్కూల్ వాళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేశాక పేపర్ యాడ్ కూడా ఇస్తారు, అన్ని పేపర్లో యాడ్ ఇస్తారు, సో యాడ్ని కూడా మీరు ఫాలో చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్, అలాంటి యూట్యూబ్ ఛానల్స్ చాలా ఉన్నాయి, జెన్యూన్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చే ఛానల్స్ని మీరు ఫాలో అవుతే చాలు, దాంట్లో కూడా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యాక మీకు తెలుస్తుంది. సో కొన్ని ఛానల్స్ ఏదైతే హిందీలో సిఎస్ టెక్నికల్ ఇంకా 3 లిటిల్ ట్యూటర్ ఉన్నానో వాళ్ళు జెన్యూన్గా మీకు నోటిఫికేషన్ వస్తే చెప్తారు. అలాగే నా ఛానల్ ఉంది గణేష్ ఇన్సైట్స్, దాంట్లో కూడా నేను రాగానే మీకు నోటిఫికేషన్ డేట్, క్లాస్ 1 అడ్మిషన్ డేట్ ఇవన్నీ అయితే చెప్తాను. సో ఏవైతే జెన్యూన్ ఛానల్స్ ఉంటాయో వాటిని ఫాలో చేస్తే మీకు డేట్స్ అయితే తెలుస్తాయి. ఓకే, సో ఇది ఎక్కడెక్కడైతే నోటిఫికేషన్ వస్తుందో ఆ డీటెయిల్స్. ఇప్పుడు మనము అసలు నోటిఫికేషన్ వస్తే ఎలా ఉంటుంది, దాన్ని ఎలా చూడాలో మీకు ఇప్పుడు నేను చెప్పిన వెబ్సైట్స్లో నుంచి చూపిస్తాను. గూగుల్లో వెళ్ళి మీరు కేవీ
సంఘటన్ అని టైప్ చేయండి. టైప్ ఏంటోనండి, మీకు ఫస్ట్ వచ్చే ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేసుకొని చాలా ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీరు అకాడమిక్స్ మీద క్లిక్ చేయండి. అకాడమిక్స్లో అడ్మిషన్ క్లిక్ చేసుకోండి. సో అడ్మిషన్కి సంబంధించి మీకు ఇక్కడ కనిపిస్తాయి. అడ్మిషన్ ఇంపార్టెంట్ నోటీస్ రిగార్డింగ్ మొబైల్ అప్లికేషన్ యాప్ ఫర్ ఆన్లైన్ అడ్మిషన్ ఇన్ క్లాస్ 1 సెషన్ 23-24. ఇంకా ఇది లాస్ట్ ఇయర్ చూపిస్తుంది, ఈ ఇయర్ ఇంకా నోటిఫికేషన్ రాలేదు. కేంద్రీయ విద్యాలయ సంఘటన అడ్మిషన్ నోటీస్ 23-24, కేంద్రీయ విద్యాలయ అడ్మిషన్ గైడ్ లైన్ 23-24, కేంద్రీయ విద్యాలయ సంఘటన అడ్మిషన్ షెడ్యూల్ 23-24. సో ఇదే సేమ్గా 24-25 అని వస్తుంది, అప్పుడే నోటిఫికేషన్ వచ్చినట్టు. సో మీకోసం ఈ నోటిఫికేషన్ ఎలా ఉంటుందో కూడా ఓపెన్ చేసి చూపిస్తాను. డౌన్లోడ్ అంగా ఓపెన్ అవుతుంది. సో చూసినట్టయితే నోటిఫికేషన్ డేట్ ఇవంతా మీకు ఇక్కడ క్లియర్గా ఏ డేట్ నుంచి స్టార్ట్ అవుతుంది అని. అంతేకాకుండా మీకు గైడ్ లైన్ షెడ్యూల్లో చూసినట్టయితే ఫైట్ అండ్ స్టార్టింగ్ డేట్ ఇదంతా మెన్షన్ చేస్తారు. షెడ్యూల్ని బట్టి అప్లికెంట్ అయితే ఫిల్ చేయడానికి ప్లాన్ చేసుకోవాలి. అయితే డేట్ ఎప్పుడైతే వస్తుందో ఆ సేమ్ డేట్లో ఫిల్ చేయకండి. 1 డే డేట్ మీరు ఇప్పుడు ఇది లేటెస్ట్ బై 25th March 2023, ఇది అనేది లాస్ట్ ఇయర్ దండి. సో ఇలాగే మనకు ఈ ఇయర్ది 2024 అని వస్తుంది. అడ్మిషన్ డేట్, అడ్వర్టైజ్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అవుతుంది క్లియర్గా మీకు ఈ నోటిఫికేషన్లో అయితే ఇస్తారు. సో దయచేసి నోటిఫికేషన్నే ఫాలో కండి. కొన్ని ఛానల్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, అది కాకండి. ఓకే, సో ఇలాగైతే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మీ నోటిఫికేషన్ని ఓపెన్ చేసి అయితే చూసుకోవచ్చు. వన్స్ నోటిఫికేషన్ రాగానే నేను కూడా మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. సో ఇది నోటిఫికేషన్ ఎలా చూడాలో మీకు చూపించాను, అర్థమై ఉంటుంది. అలాగే మీకు అడ్రస్ ప్రూఫ్కి కావాల్సిన డాక్యుమెంట్స్ గురించి చెప్పాను. అలాగే నోటిఫికేషన్ వస్తే ఎక్కడెక్కడ చూడాలో కూడా చెప్పాను. సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో కలుద్దాం. అంతవరకు బీ సేఫ్, బీ హెల్దీ. జై హింద్.